నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు సినీ క్రిటిక్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ ప్రొడ్యూసర్ నటకుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ రీసెంట్ గా మన తెలంగాణలో లెటర్ టు డాడీ అంటూ ఒక బాగా వైరల్ అవుతుంది మన కవితక్క గారు రాసిన లేఖ అయితే అందులో ఏంటంటే చాలా వరకు మన రీసెంట్గా 25 సంవత్సరాలు ఏదైతే ఉందో సెలబ్రేట్ చేసుకుంది బీఆర్ఎస్ దాని గురించి ప్రస్తావించారు అంటే అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఎందుకు పెడముఖంగా ఉన్నారు ఆ ఫోన్లో మాట్లాడుకునే దానికి ఎందుకు లెటర్ రాశారు అనేది విధంగా ప్రశ్నిస్తున్నారు ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కవితక్కతో రాయించారు అంటూ కూడా చాలా మంది కామెంట్లు చేస్తున్నారు మీరేం చెప్తారు సార్ అసలు ఆ లెటర్ వెనుక ఉన్న అంతరార్థం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్ గారికి కూతురు అంటే పంచప్రాణాలు దానికి నేనే విట్నెస్ వేరేవాళ్ళు కూడా కాదు ఎందుకంటే ఆయన ఉద్యమంలో సినిమా జాగృతి రన్ చేసేటప్పుడు ఆమెను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి సినిమా ఇండస్ట్రీకి అందరితో కూడా మొత్తం యాక్టివ్ పార్ట్ చేయడానికి ఫస్ట్ చెప్పింది నాకే నేను తీసుకెళ్ళి అలాగే నా సినిమాలో కూడా ఓపెనింగ్ తీసుకెళ్ళడం జరిగింది చేస్తుంటే అంత పంచప్రాణాలు కూతురు అంటే అంత పంచప్రాణం అంటే బాగా ఎక్కువ బాండు ఏదున్నా ఫాదర్తో ఆమె పంచుకుంటుంది అని కనుక ఇక్కడ లెటర్ రాసే అంత విధంగా ఆయన కలలేని పరిస్థితుల్లో వచ్చింది అంటే ఎంత దూరం అయిందనేది అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే కూతురు ఆ కూతురుకి ప్రాణాతి ప్రాణమైన కేసీఆర్ గారికి ప్రాణం పంచప్రాణాలైన కూతురు ముద్దు బిడ్డ అలాంటి ముద్దు బిడ్డ జైల్లో ఉంటే జైలుకి వెళ్ళలేదు ఆయన జైలు నుంచి వచ్చాక ఆయన ఇంటికి వచ్చింది ఇంట్లో కలిసింది అదే కలడం తప్ప ఒకసారి రెండుసార్లు కలడం తప్ప ఇంకోటి లేదు అయితే ఇవన్నీ కూడా డిఫరెంట్ జరిగాయి ఎక్కడో ఏదో జరుగుతుంది అనేది అందరికీ తెలుస్తూ ఉంది ఇంట్లో లోకలోకలు ఉన్నాయి ఆమెను ఎక్కువగా యాక్టివ్గా తీసుకొచ్చి యాక్టివ్ పార్ట్ చేస్తారు అనుకున్నారు ఆమె కూడా యాక్టివ్ పార్ట్ చేస్తే అనుకుంటే యాక్టివ్ పార్ట్ చేస్తే ఈ లిక్కర్ స్కామ్ ఎక్కడ దెబ్బతింటుందో ఈ లిక్కర్ స్కామ్ అనేది ఆటోమేటిక్గా మొత్తం టోటల్గా చాలా ఇబ్బందిగా ఉంది ఆ లిక్కర్ స్కామ్ పార్టీ మీద ఎక్కడ పడుతుందో అనేది పార్టీగా ఆమెను దూరంగా పెట్టి పార్టీని డెవలప్ చేసుకుంటూ వద్దాం కేటీఆర్ గారి సారథ్యంలో చేయించుకొద్దాం అనేది ఒక వర్గం కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది అనేది వినికిడి దాంట్లో మొత్తం టోటల్గా ఏ లిక్కర్ స్కామ్ అయితే వచ్చి మన మీద పడింది అనుకో ఈ పడిన తర్వాత రేపు ఉదయం మన పార్టీని ఏంటంటే ఇటు బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండూ టార్గెట్ చేస్తాయి అని చెప్పి ఒకటి ఉంది అయితే ఇక్కడ ఇది నిజం అవ్వచ్చు నిజం కాకపోవచ్చు రెండో విషయం ఆమె డైరెక్ట్గా ఏమడిగిందంటే నన్ను బీజేపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారు నన్ను జైల్లో పెట్టారు చిత్రహింసలు పెట్టారు ఇంత బాధ పెడితే ఆ పార్టీ కోసం మీరు ఒక్క మాట కూడా 25 సంవత్సరాల చరిత్రలో నా కోసం కూడా మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా డాడీ అన్నారు ఇది చర్చించాల్సిన విషయం బీజేపీ కోసం ఒక్క రోజు కూడా మీరు మాట్లాడలేదు ఎమ్మెల్సీకి మీరు సపోర్ట్ చేశారు అనేది బయట వస్తుంది అది నిజం కాదా అని అడిగారు బీజేపీతో ఇండైరెక్ట్గా మీరు ఉండబట్టే కదా ఎంపీ సీట్లు మొత్తం టోటల్గా అన్నీ కలిపే బీజేపీ కోసం మీరు పొత్తు పెట్టుకుంటున్నారా పొత్తు పెట్టుకోరా అని చెప్పలేదు డాడీ అన్నారు అంటూ ఇండైరెక్ట్గా ఏం చెప్పారంటే మీరు ఉర్దూలో మాట్లాడలేదు ఎప్పుడు కూడా తెలుగులో మాట్లాడుతూ ఉర్దూలో మాట్లాడతారు అన్నారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎప్పుడైతే ముస్లిమ్స్ని దూరం చేసుకుంటున్నారో మీరు ఆటోమేటిక్గా అందరినీ దూరం చేసుకుంటున్నారో బీజేపీకి దగ్గర అవుతున్నారని చెప్పనకే చెప్పారు మీరు బీజేపీకి దగ్గర అవుతున్నారు అని అలాంటి బీజేపీకి మీరు దగ్గర అవుతే నన్ను ఇంత చిత్రహింసలు పెట్టిన వాళ్ళని మీరు ఎలా సమర్థిస్తారు అని అడిగారు అలాగే మీ దగ్గర నుంచి ఈరోజు కాదు మీరు ఈరోజు పార్టీ 2001 నుంచి పార్టీ పెట్టిన నుంచి ఒక్కరు కూడా మీరు పాత వాళ్ళు ఎవరితో మాట్లాడనివ్వలేదు పాత వాళ్ళు ఎవరితో కూడా మీకు ఎవరికి మైక్ ఇవ్వలేదు మీరు ఎవరిని కలటానికి ఇష్టపడట్లేదు కష్టపడటానికి ఇష్టపడట్లేదు మీరు మాట్లాడితే ఫామ్ హౌస్లో కూర్చొని ఆ 4, 5, 10 మందితోనే మీరు డిస్కషన్ చేసుకుంటే మొత్తం రాష్ట్రం ఉన్న ప్రజలు కానీ నాయకులు కానీ 2001 నుంచి మీతో ఉన్న వాళ్ళు కానీ మీరు వాళ్ళందరికీ మీ టైం ఇవ్వకపోతే ఎలా డాడీ అని అడిగింది దీని అందరికీ కేసీఆర్ గారు ఇప్పుడు కాదు ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఆయన ఒక ఇంద్రభవనంలో కూర్చొని దీంట్లో ఇక్కడ మన సెక్రటరియట్ పంజాగుట్లో ఆయన ఒక్కరిని కూడా నాకు ముళ్ళు కంచులు వేసి ఎప్పుడైతే కూర్చున్నాడో ఎవరిని కలవకుండా అక్కడ కూడా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయి ఎవరిని కలవకుండా కూర్చున్నాడు ఎప్పుడో ఒకసారి మొన్న వచ్చాడు మీటింగ్కి ఇప్పుడు మొత్తం అంతా కేటీఆర్ గారు హరీష్ రావు గారే చూస్తున్నారు పార్టీకి మొత్తం టోటల్గా ఆయన ఎక్కడా కూడా ఏదేనికి కూడా వెళ్ళట్లేదు ఎక్కడా కూడా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టట్లేదు బయటకు వచ్చి ప్రజలతో కలట్లేదు నాయకులతో కూడా మాట్లాడకపోతే ఎలాగ డాడీ అని అడిగారు అంటే మీకున్న కోటరీ ఆ 10 మందితోనేనా
అని ఆమె ప్రశ్నించింది. ప్రజల తరపున ప్రశ్నించింది, ప్రజల పక్షాన ప్రశ్నించింది, పార్టీ పక్షాన ప్రశ్నించింది అమ్మాయి. కనుక అన్నిటికీ సమాధానం కేసీఆర్ గారు చెప్పాలి, కేటీఆర్ గారు కాదు. అంటే అన్నిటికీ సమాధానం హరీష్ రావు గారు కాదు, కేసీఆర్ గారే సమాధానం చెప్పాలి. ఆమె ఒక కూతురుగా అడగలేదు, ఆమె పార్టీ కార్యకర్తగా పార్టీలో ఉన్న జరుగుతున్న అన్యాయం, పార్టీలో జరుగుతున్న అవమానాలు ఒక మొత్తం టోటల్గా ఏదైతే ఉందో మొత్తం టోటల్గా మన తెలంగాణ జాగృతి, ఇది మన తెలంగాణ మన సాంగ్స్ ఇది ఉంటుంది కదా, మన రస్మై బాలకృష్ణ గారి కూటమి సాంగ్స్ అంత ఆకట్టుకోలేకపోయి అని చెప్పారు. అంటే సాంగ్స్ ఒకప్పుడు ఏ సాంగ్స్ అయితే ఉద్యమం తీసుకొచ్చాయో, ఏ సాంగ్స్ అయితే గవర్నమెంట్ తీసుకొచ్చిందో, ఏ సాంగ్స్ అయితే మొత్తం టోటల్గా తెలంగాణ గవర్నమెంట్ మనదరా ఎవడబ్బా సొత్తురా అని ఒక తీసుకొచ్చారో, తెలంగాణ మనదరా ఎవడబ్బా సొత్తురా అంటే తీసుకొచ్చారో, అంత మొత్తం టోటల్గా నిక్కబొచ్చేటట్టు జనాలు అంత దీనికి వెళ్ళి తెలంగాణను సాధించుకున్నారు. ఈరోజు ఆ సాధించుకున్న దానికి ఎక్కడ కూడా కనబడట్లేదు. అంటే అంత ఊపు ఈ 25 సంవత్సరాల్లో రాలేదు అనేది ఒకటైతే, బీజేపీ కోసం అసలు మాట్లాడలేదు ఒకటైతే, కాంగ్రెస్ కోసం ఉందాగా మీరు రేవంత్ రెడ్డి గారిని తిట్టలేదు అనేది ఒకటైతే, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మీరు మీ దాంట్లో పవర్ఫుల్ డైలాగ్స్ లేవు. ఎందుకంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. ఆయన కూర్చున్నప్పుడు నేను మొత్తం ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట నేను చూస్తున్నా. ఎందుకంటే ఆయన ఎలా చేస్తాడంటే జరగనిది జరిగినది, జరగలేనిది, జరగబోయేది మొత్తం టోటల్గా దాన్ని జరిగినట్టే చూపిస్తాడు. అవును, ఏంది ఇవాళ తెలంగాణలో మొత్తం 100 లక్షల కోట్లు ఉన్నట్టు ఉన్నాయి. నిజంగా నమ్ముతాం ఆ 1,00,000 కోట్లు ఎక్కడ ఉన్నాయో, 100 లక్షల కోట్లు ఎక్కడ ఉన్నాయని. అంటే అలా జనాలు నమ్మిస్తాడు ఆయన. అలాంటిది ఎక్కడ కూడా అంత చప్పగా ఉంది. అది ఎందుకు అర్థం కాలేదు అంటే, ఒకటి హెల్త్ బాగోపోవచ్చు, లేకపోతే ఏదైనా ఇప్పుడు ఒక చిన్న ఇంట్లో ఏమైనా చిన్న లొక్కలొక్కలు ఏమైనా ఉండవచ్చు, డిస్టర్బ్ ఏదైనా సరే. మనం చంద్రశేఖర్ గారి ముఖంలో ఏదో హెల్త్ కనబడుతుంది. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే ఆ రోజు ఎందుకు డిస్కషన్ ఎవరు చేయలేదంటే, ఆ అమ్మాయి పెట్టిన తర్వాత బయట డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన బాగుండాలని కోరుకుంటాం, వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకుంటాం, ఇప్పుడు వాళ్ళందరూ కూడా బాగుండి చక్కగా ఉండాలని కోరుకుంటాం. అక్క తమ్ముడు బాగుండాలని, అన్న చెల్లి బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే కేసీఆర్ గారు బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే ఆయనతో నాకు 34 సంవత్సరాల అనుబంధం ఉంది కాబట్టి మంచిగా ఉండాలని కోరుకుంటాం. కాకపోతే గవర్నమెంట్ రూపంగా ఆయన ఈరోజు బీజేపీకి వంత పాడుతున్నాడు అనేది చెప్పనకే చెప్పారు. బీజేపీకి ఎంపీ సీట్లు ఈయన సపోర్ట్ చేయకపోతే 9 ఎంపీ సీట్లు రావు, 8 ఎంపీ సీట్లు రావు. బీజేపీకి ఆయన సపోర్ట్ చేయకపోతే ఎమ్మెల్సీలు రావు. ఇది వాస్తవం. ఎక్కడ ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మరి లిక్కర్ స్కామ్ కోసం ఎక్కడైనా లాలూచి పడ్డారా, లేకపోతే ఇంకోటి ఏమైనా జరిగిందా, ఏం జరిగిందో తెలియదు. కానీ బీజేపీతో అనేది ఇండైరెక్ట్గా మాత్రం ఉంది అనేది అది వాస్తవం. అంటే మరి ఈ లేఖని వెనక రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? కవిత గారికి ఏం సంబంధం? కవిత గారు ఆమె ఇష్టం స్వయాన అక్షరాలతో ఆమె వాళ్ళ నాన్నగారికి రాసింది. ఆ కాపీ ఎవరు లీకేజ్ చేశారనేది తెలియాలి. ఎవరు కేసీఆర్ గారు లీకేజ్ చేశారా, లేకపోతే కవిత గారు లీకేజ్ చేశారు? ఇంకొకటి ఉంది ఇక్కడ. దీనికి కూడా కొంత అనుకుంటున్నారు. అంటే సోషల్ మీడియాలో కాళేశ్వరం మీద అవినీతి మీద నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకి వెళ్ళాలి కాబట్టి ఆ నోటీసులు హైలైట్ అవుతుంది. ఆ హైలైట్ అవ్వకుండా వీటి కోసం డిస్కస్ చేస్తారని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇది కలవగుంట్ల ఫ్యామిలీ ఆడుతున్న డ్రామా అని కూడా అంటున్నారు. అవును, అది కూడా చెప్తున్నారు. ఎందుకంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇలాంటి తెలివంతా ఆయనకి ఉంటుంది, కేసీఆర్ గారికి ఉంటుంది. అంటే ఆ విషయం అసలు డిస్కషన్ చేయకూడదు, నోటీసుల కోసం డిస్కస్ చేయకుండా కవిత గారి మీద డిస్కస్ చేస్తూ ఇది వెళ్ళిపోవాలి పక్కకి అని చెప్పి ఇది మొత్తం టోటల్గా ఒక డ్రామా ప్లేయింగ్, ఇది లెటర్ అని కూడా అంటున్నారు. అది కూడా ఉండొచ్చు, అది కూడా మేబీ ఉండొచ్చు. ఎందుకంటే తప్పు చేసినా కూడా చేయలేదు అని మీడియా ముందు చెప్పే ధైర్యం ఉంది బీఆర్ఎస్ పార్టీకి. చెయ్యలేదు, వాళ్ళే తప్పు చేశారు అని ఎదుటి వాళ్ళు ఈయన తప్పు చేసుకుని ఎదుటి వాళ్ళని తీసుకెళ్ళి ఆన్లైన్ చేసే సత్తా ఆలోచన సోషల్ మీడియాకి ఆయనకు ఉంది. కనుక మనం ఇది కూడా ఒక
డ్రామా అవ్వచ్చు, డైవర్షన్ పాలిటిక్స్ అవ్వచ్చు. లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఆమెను పక్కన పెట్టకపోతే రేపు రాబోయే తరంలో మన పార్టీని నిలబెట్టుకోలేము. రేపు ఈ స్కామ్లో, లిక్కర్ స్కామ్లో మొత్తం టోటల్గా ఆమె ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కాబట్టి రేపు ఉదయం ప్రాబ్లం అవుతుందనే ఆలోచనతో పక్కన పెట్టి ఉండొచ్చు. ఓకే. సో ఏదేమన్నా సరే ఈ లేఖకి కేసీఆర్ గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది చూడాలి. ఆయన అవరంటారు, ఏం ఎవ్వరు అవ్వరు. దీని మీద మీరు అందరూ 4 రోజులు కొట్టుకున్న తర్వాత కాళేశ్వరం కోసం మర్చిపోతారు, నోటీసుల కోసం మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత 5వ తారీఖు నోటీస్ ఇచ్చారు కదా, 5 దాకా ఇదే డిస్కషన్ నడుస్తుంది. ఇవాళ ఈవినింగ్ కవిత గారు వస్తున్నారు, ఇంకా 2 రోజులు నడుస్తుంది. లైవ్లు అంటారు, అయ్యి అంటారు. వాళ్ళు మాట్లాడకపోయినా మీరే కూర్చొని ఏదేదో మాట్లాడేస్తారు. మొత్తం టోటల్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది. ఈలోగా కాళేశ్వరం ప్రాజెక్టును పైకి తీసుకురావడానికి, కాళేశ్వరం ప్రాజెక్ట్ నోటీసులు తీసుకురావడానికి కాంగ్రెస్ వాళ్ళు ఏం ఎత్తుగడలు వేస్తారో చూడాలి. ఎందుకంటే ఈ మధ్యన ఎత్తుగడలు ఏమి వేయట్లేదు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అంతా కూడా పాపం ఏదో గవర్నమెంట్ చేద్దాం, ఏదో ప్రజలకు చేద్దాం, ఏదైనా న్యాయం చేద్దాం, ఎక్కడైనా మనం ఉన్న సమయంలో ప్రయత్నం చేద్దామని పాపం ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఎవరు ఎదుటోళ్ళని తిట్టాలి, లేకపోతే ఎదుటోళ్ళని పొగడాలి, ఎదుటి వాళ్ళని ఏదో అనాలి, పాలిటిక్స్ డైవర్ట్ చేద్దాం అని చూడట్లే. పాలిటిక్స్ డైవర్ట్ చేద్దాం అని చూస్తే ఈయనకంటే ఎక్కువ తిట్లు ఆయనకొచ్చు. కనుక ఆయనకు ఒకటే అసెంబ్లీలో పెట్టి నిజాయితీగా చెప్దాం, ఈయన చేసిన తప్పులు ఏంటి అని ఎండగడదాం, ప్రజలకు చెప్దాం, ప్రజలకు మనం ఎంత దాకా ఇవ్వాలో అంత దాకా ఇవ్వగలుగుదాం. అంతే తప్ప మనం అంతకన్నా అయితే ఇప్పుడు మనం చెప్పిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దాం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏంటంటే బీజేపీకి సపోర్ట్ చేయడానికి ఉంటుందనేది నాకు తెలిసి బీజేపీకే సపోర్ట్ చేస్తుందేమో అని అనుకుంటున్నాను, ఇండైరెక్ట్గా అనుకుంటున్నాను. చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.